హలో అండి, నేను ఇవాళ బీరకాయ పచ్చనిపప్పు కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన బీరకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ అండి. పచ్చనిపప్పు మధ్యాహ్నం అనగా నానేసుకున్నానండి. ఈ కర్రీ సాయంత్రానికి చేసుకుంటున్నానండి. బీరకాయ కర్రీ చేస్తున్నా అన్నా కదండి, బీరకాయలు పొట్టు తీసుకున్నాం. నాకు ఇలా చాకుతో తీయటమే అలవాటండి, పిల్లలతో అయినా తీసుకోవచ్చు. ఈ పొట్టు కూడా పచ్చడి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అసలు బీరకాయ పచ్చడి, తొక్కు పచ్చడి కూడా. నేను ఏదో ఒకరోజు చేసి చూపిస్తాను మీకు. బీరకాయ అన్ని పొట్టు తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఉల్లిపాయ కూడా పొట్టు తీసుకున్నాం. ఉల్లిపాయ కూడా పొట్టు తీసుకున్నామండి. ఇవాళ మా ఇంట్లో చాలా పని ఉండిపోయిందండి. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నానండి. ఒక్కొక్కసారి అసలు పని తీరదు, ఎంతసేపు చేస్తూనే ఉండాలి. పొట్టు అన్నీ తీసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కడుక్కున్నాక ఇవాళ మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ అండి. అంటే అన్నీ కొన్ని ఉన్నాయి, కూరగాయలన్నీ అయిపోయినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. రసం పెట్టాను, బెండకాయ ఫ్రై కొంచెం చేశాను, ఇప్పుడేమో బంగాళదుంప ఫ్రై అను బీరకాయ చేస్తున్నాను. ఈ బీరకాయ మా వారు డ్యూటీకి తీసుకెళ్తారండి, బంగాళదుంప ఏమో మా రసం ఫ్రైలోకి. బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు తీపి ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేదా చేదు వస్తాయండి. తీయగా ఉన్నాయండి, ఇప్పుడు ఇవన్నీ కోసుకుందాం. బీరకాయలన్నీ ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ బీరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి, మా వారికి చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాం. మా పిల్లలు కూడా తినరండి, మా వారు డ్యూటీకి తీసుకెళ్తారు కాబట్టి బీరకాయ చేస్తాం. బీరకాయ అంటేనే అమ్మో నాకు వాంతి వచ్చేసింది. ఒక ఉల్లిపాయ తీసుకున్నా కదండి, సన్నగా కట్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నానండి, ఇలా బారుగా కట్ చేసి కోసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. బీరకాయ కర్రీలోకి రొయ్యలు, పచ్చి రొయ్యలు కానీ ఎండి రొయ్యలు కానీ చాలా బాగుంటుందండి. పెసరపప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే పచ్చనిపప్పు వేస్తున్నా. బీరకాయ పప్పు కూడా బాగుంటుందండి. కళాయి పెట్టేసుకున్నానండి, నూనె పోసుకున్నాం బీరకాయ కర్రీకి. నూనె వేడైందండి, తాలింపు వేసుకున్నాం. కాయమినపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా. కరివేపాకు కొంచెం మాడిందండి, ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం. పసుపు వేసుకున్నామండి, పచ్చనిపప్పు వేసుకున్నామండి. పచ్చనిపప్పు దగ్గర ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. నానితేనే కొంచెం బాగుంటుంది. పచ్చనిపప్పు ఒక 2 నిమిషాలు వేయించాలండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసి కలిపేసా కదండి, ఇప్పుడు బీరకాయలు కూడా వేసేసుకుందాం. బీరకాయ వేసా కదండి, బీరకాయలో ఇప్పుడు వాటర్ వస్తాయండి, వాటర్ బాగా వస్తాయండి బీరకాయలో వాటర్ ఉంటే. ఇలాంటి పీచు కూరలు తింటేనే మంచిదండి హెల్త్కి కూడా. సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే బీరకాయలో వాటర్ అంతా బయటకు వస్తుందండి. మూత పెట్టేసి 5 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు బాగా మగ్గిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేస్తాం. ఇలా మగ్గుతుంది కదండి, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం, కొంచెం అండి. ఇప్పుడు వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఎందుకంటే బీరకాయ, పచ్చనిపప్పు అంతా మగ్గిపోయిందండి, బాగా వాటర్ కూడా వస్తాయి కదా, ఆ వాటర్తో పాటు ఇంకిపోతాయి. కొంచెం కూడా వాటర్ పోయకూడదండి. కూర అంతా ఇలా వేగిపోయింది కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలండి కారం. కారం వేసి 5 నిమిషాలు అయిందండి, ఇంకొక 2 నిమిషాలు. చూసారండి, బీరకాయ కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. నా బీరకాయ పచ్చనిపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి.